ఆర్టికల్ 100 ఇది పార్లమెంట్ నిర్ణయాల వెనుక ఉన్న రూల్ బుక్. దీని కథేంటో ఇప్పుడు చూద్దాం. 100 మంది సభ్యులు అందరూ ఒకేసారి మాట్లాడితే గందరగోళమే కదా, మరి నిర్ణయాలు ఎలా ముందుకు వెళతాయి? ఆ ప్రశ్నకు సమాధానం మన రాజ్యాంగంలోనే ఉంది. ఆర్టికల్ 100 అదే మన గైడ్. ఓకే, అసలు ఓటింగ్ ఎలా గెలుస్తారు? ఒక బిల్ పాస్ అవ్వాలంటే లెక్కేంటి? ఇదంతా సింపుల్ మెజారిటీ రూల్. అంటే ఓటింగ్లో పాల్గొన్న వాళ్లలో సగం కంటే ఒక్కరు ఎక్కువ చాలు. ప్రాసెస్ చాలా సింపుల్. సభ్యులు హాజరై ఓటు వేయాలి. ఓటింగ్కి దూరంగా ఉన్న వాళ్ళని లెక్కలోకి తీసుకోరు. ఉదాహరణకు 100 మందిలో 60 మందే ఓటేశారనుకుందాం. గెలవడానికి 31 ఓట్లొస్తే చాలు. మరి ఓట్లు సమానంగా పడితే అప్పుడు పరిస్థితేంటి? అంతా ఆగిపోతుందా? అక్కడే సభాధ్యక్షుడు రంగంలోకి దిగుతారు. మామూలుగా ఓటు వెయ్యరు, కానీ టై అయినప్పుడు మాత్రం వేస్తారు. ప్రతిష్టంభనను బద్దలు కొట్టే ఈ ఓటునే కాస్టింగ్ ఓటు అంటారు. చాలా పవర్ఫుల్ కదా. అంటే కేవలం కొద్దిమంది సభ్యులు వచ్చి దేశమంతటికీ చట్టాలు చేసేయొచ్చా? ఇది కరెక్టేనా? లేదు. దానికోసమే కోరం అనే రూలుంది. అంటే సమావేశం జరగడానికి కావలసిన కనీస సంఖ్య. పార్లమెంట్లో ఈ సంఖ్య 10ంట 1 వంతు. లోక్సభలో అయితే కనీసం 55 మంది సభ్యులైనా ఉండాలి. ఒకవేళ ఈ కోరం లేకపోతే సభని వాయిదా వేయడం తప్ప మరో ఆప్షన్ లేదు. సరే, ఇంకో డౌటు. సీటు ఖాళీగా ఉంటేనో లేదా అనర్హుడైన వ్యక్తి ఓటేస్తేనో దానివల్ల పార్లమెంట్ పని ఆగదు. కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నా సభా కార్యకలాపాలు సాగిపోవాల్సిందే. అంతేకాదు, ఎవరో అనర్హుడు పాల్గొన్నారని తెలిసినా ఆ రోజు జరిగిన ఓటింగ్ చెల్లుబాటు అవుతుంది. అంటే ఓటింగ్, కోరం, చిన్న చిన్న లోపాలు వీటన్నిటికీ ఆర్టికల్ 100 ఒక క్లియర్ రూల్ బుక్ లాంటిది. సో ఆర్టికల్ 100 మన ప్రజాస్వామ్యానికి ఇంజన్ లాంటిది. ప్రతిష్టంభను నివారిస్తుంది, పని ఆగకుండా చూస్తుంది. ఈ చిన్న చిన్న నియమాలే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే పునాదులు. ఆలోచిస్తే ఎంత అద్భుతమైన వ్యవస్థ కదా ఇది.